నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఎవరైనా ఈ 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది. ఈ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక రాశి ఉంటుంది. కొన్ని నక్షత్రాలు 2 రాశుల్లోనూ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు ఒకే రాశిలో ఉంటుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మిథున రాశి వస్తుంది. మిథున రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రాహు మహాదశలో జననం జరుగుతుంది. రాశ్యాధిపతి బుధుడు అవుతాడు. అంతేకాకుండా ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా శాంతి పూజ తప్పకుండా జరిపించుకోవాలి, హోమ శాంతి జరిపించుకోవాలి. ఎందుకంటే రాహు మహాదశలో జననం కనుక తప్పకుండా వారికి అంటే బాలరిష్ట దోషాలు కొంచెం ఉంటాయి. చిన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక తప్పకుండా హోమశాంతి ఏ పాదంలో పుట్టినా మేనమామలకి కూడా, తల్లికి తండ్రికి మేనమామలకు కూడా దోషం ఉంటుంది కనుక శాంతి పూజ జరిపించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు అయినా పురుషులైనా ఎక్కువ పట్టుదలగా ఉంటారు. ఏ పని అయినా మొదలు పెడితే దానిని సాధించాలి అనేటటువంటి మనస్తత్వం బాగుంటుంది. వీరికి కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంటుంది. అందరితో కూడా సఖ్యతాభావంగా ఉంటారు. కానీ వీరి దగ్గర డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. ప్రతి పని కూడా అంటే ఎవరితో అయినా ఏదైనా పని చేయాలన్నా కూడా అంటే ఈ పని చేస్తే మనకేం లాభం అంటే అనేది ఆలోచించి చేస్తారు. అంతేకాకుండా వీరికి శని మహాదశలో కొంచెం ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి, ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీరికి ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. బుధుడు అనుగ్రహం బాగుంటుంది కాబట్టి వీరికి తెలివితేటలు అవి కూడా అంటే ప్రతి రంగంలోనూ కూడా బాగా అన్ని రంగాలలో బాగా రాణిస్తారు. మంచి విద్య, ఉద్యోగం, మంచి అభివృద్ధి వీరికి కలుగుతుంది. వీరికి 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి జీవితంలో మంచి ఉన్నత స్థాయిని చేరుకుంటారు. కానీ ఈ రాహు మహాదశలో పుట్టడం వలన కొంచెం నాగదోషం కూడా వస్తుంది. అంటే ప్రతి పని ఆఖరి నిమిషంలో ఆగిపోవడం, వీరికి సంబంధించిన వ్యక్తిగతంగా ఏ పని అయినా కొంచెం శ్రమతో కూడుకొని ఉంటుంది. కనుక ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు తప్పకుండా ఎక్కువగా అమ్మవారిని ఆరాధించాలి. అంటే శుక్రవారం రోజు, దసరా నవరాత్రులలో, తర్వాత మనకి శ్రావణ మాసంలో అలా ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందైనా సరే అమ్మవారిని ఆరాధించి ఆ పనికి వెళ్ళినట్లయితే మనకు చాలా అంటే ఈ ఆలస్యం అనేది జరగకుండా ప్రతి పని విజయవంతంగా జరుగుతుంది.